లెనిన్ మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఓవరాల్‌గా నచ్చిందా అనంటే యాక్చువల్లీ లెనిన్ గురించి వన్ లైన్‌లో చెప్పాలని అంటే ఒక 10 హిట్ సినిమాలు తీసుకొని అందులో నుంచి ట్విస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ గాని, ఒక మంచి ట్విస్ట్ తీసుకొని ఆ 10 సినిమాల ట్విస్ట్‌లని కలిపి దాని చుట్టూరు స్టోరీ అల్లుకొని తీస్తే అదే లెనిన్. సో, ఆ ట్విస్ట్‌లు ఒకవేళ మీకు నచ్చితే అది బానే అనిపిస్తుంది. నాకైతే మొత్తం ట్విస్ట్‌లు నచ్చినాయి, ఆర్గానిక్‌గా వచ్చిందని నేను చెప్పను గానీ, ఆర్గానిక్‌గా రాకపోయినా నాకెక్కడ సినిమా బోర్ కొట్టలేదు. సో, కంప్లీట్ 2 అవర్స్ 30 మినిట్స్ సినిమాలో నాకు బోర్ అనేది ఎక్కడ కొట్టలేదు. ఆ ట్విస్ట్ పడుతూనే ఉన్నాయి. ఆ స్టార్టింగ్ సెటప్ ఏదైతే ఉందో మనకు ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళడం గానీ, ఆ ఊర్లోకి తీసుకెళ్ళడం గానీ, అంత ఇంట్రడక్షన్‌లో నాకెక్కడ బోర్ అనేది కొట్టలేదు. సో, దాని తర్వాతకి ట్విస్ట్‌లొస్తున్న కొద్దీ, సరే ఈ ట్విస్ట్ దీనికోసం ఇదంతా జరిగిందా అని అనిపించినా, ఆర్గానిక్‌గా అనిపించకపోయినా, తర్వాతకి ఏం జరుగుతుందో చూద్దాం స్టోరీ అని మనం ఇన్వాల్వ్ అయ్యే ఉంటాము. సో, నేనైతే అలానే ఉన్నాను. సో, కంప్లీట్‌గా 2 హార్ 30 మినిట్స్ మూవీలో మనకు చాలా ట్విస్ట్‌లు వస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడో చూసినట్టే ఉంటుంది. లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే, కొన్ని షార్ట్స్ అయితే వేరే సినిమాలో హిట్ అయిన సినిమాల్లో హిట్ అయిన షార్ట్స్ ఇక్కడ చూస్తున్నాం కదా అన్నట్టే ఉంటుంది. కాకపోతే అది వర్కౌట్ అవుతుంది సినిమాలో. లైక్ ఎక్కడ సర్లే ఇది ఇంగ బయటికెళ్ళిపోయాము, మనకి కనెక్ట్ అవ్వట్లేదు అన్నట్టు గాకుండా, మనకు కనెక్ట్ అయితూనే ఉంటాము. అండ్ సినిమా 2 హార్ 30 మినిట్స్‌లో మనకెక్కడ బోర్ కొట్టదు. కాకపోతే ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ది మూవీ అంటే అది ప్లస్ గూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని ట్విస్ట్‌లు ఉన్నప్పుడు, అన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనకి ఏ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వాలి, అందరిది ఏదో ఒకటి అర్థమవుతూనే ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ ఉట్టిగా వదిలేసారు. జస్ట్ అలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీసుకోకుండా, అందులో నుంచి ఆ క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ చూడకుండా అలానే వదిలేసారు. కాకపోతే అదే ప్లస్ పాయింట్ కూడా అవుతుందన్నమాట ఈ సినిమాలో. మనము ఎక్కడ బోర్ కొట్టకుండా లైక్ చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉండడం వల్ల, కొత్త క్యారెక్టర్స్‌ని చూస్తూ ఉండడం వల్ల ఎక్కడ బోర్ కొట్టలేదు. పర్ఫార్మెన్సెస్ దగ్గరికొచ్చేసరికి అఖిల్ సినిమాలో లెనిన్‌గానే కనపడ్డాడు అని మాత్రం నేను చెప్పలేను గానీ, అఖిల్ మంచి పర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో 'హలో' బావుంటుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' కూడా బావుంటుంది. వాటన్నిటికంటే ఇందులో కొంచెం డిఫరెంట్‌గా, రస్టిక్‌గా చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఆ స్కోప్ కూడా ఉంది. టూ మెనీ షేడ్స్ చూపించాల్సిన క్యారెక్టర్ కాబట్టికి ఆ షేడ్స్ చాలా బాగా చూపించాడు. భాగ్యశ్రీ ఉన్నంత వరకు తనకిచ్చిన క్యారెక్టర్‌ని తను చాలా బాగా పోర్ట్రే చేసింది. కానీ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఎవరైతే ఉన్నారో అతను ఇంకా బాగా ఆ క్యారెక్టర్‌ని తీసుకోవాల్సింది అని నాకు అనిపించింది స్టోరీలో. ఎక్కడో లాస్ట్‌కి బాగానే సెటప్ చేసుకున్నారు గానీ ఎండింగ్‌కి వచ్చేసరికి ఆ పే ఆఫ్ ఇంకొంచెం బాగుండుంటే బాగుండని నాకు అనిపించింది. బట్ మిగతా అన్ని క్యారెక్టర్స్ చూసుకుంటే స్పెషల్ పర్ఫార్మెన్స్ మనకి బాగా నోట్ అయిపోయేది. శివాజీ గారు ఒకరు, ఈశ్వరీరావు గారు అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ చాలా బాగానే నోట్ అవుతాయి. సో, ఓవరాల్ మంచి సినిమా. ఒక 2 హార్ 30 మినిట్స్ మంచిగా బోర్ కొట్టకుండా చూస్తూ ఉండొచ్చు.